డియర్ ఫ్రెండ్స్, స్మాల్ బిజినెస్ ఐడియాస్ నా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మనం ఇప్పుడు భగవంతుడి పూజకు పవిత్రమైన ధూప్ స్టిక్స్ ఎలా తయారు చేయాలి అనేది నేర్చుకుంటున్నాం. దానికి కావాల్సినటువంటి రా మెటీరియల్ ఏంటి, అవి రా మెటీరియల్ ఎంతతో తీసుకోవాలి అనేది నేను కింద 2 వీడియోలోనూ నేను చెప్పానండి. ఒకవేళ ఆ వీడియోస్ కనుక ఎవరైనా చూడకపోతే కొత్త వాళ్ళు కనుకైతే దయచేసి నా పాత వీడియోస్ చూడండి. ఇప్పుడు మనం 1/2 కిలో ప్రీమిక్స్ పౌడర్ తీసుకుంటున్నామండి. దానికి సరిపడా జిగర్ పౌడర్ కూడా తీసుకుంటున్నాము. ప్రీమిక్స్ పౌడరు అంతా కూడాను చాలా ఫైన్ పౌడర్ అండి. కలిపేటప్పుడు అది ఒక్కోసారి ముక్కులో వెళ్ళొచ్చు, కళ్ళలో కూడా వెళ్ళొచ్చు. కాబట్టి దయచేసి ముక్కుకి ఇలాంటి మాస్క్ తగిలించుకోండి. అలాగే కళ్ళలో పడకుండా ఇలాంటిది ఒక ప్లాస్టిక్ షీల్డ్ లాంటిది, గాజు షీల్డ్ లాంటిది ఒకటి దయచేసి పెట్టుకోండి. అటువంటిప్పుడు ఇది కళ్ళలో పడకుండా ఉంటుంది. ఓకే, దయచేసి ఈ జాగ్రత్తలు మాత్రం తీసుకోండి. ఇంకా మనం తయారు చేసే పద్ధతిలోకి వెళ్దామా? కిందటి వీడియోలో మనం చూసామండి. ఇవి ప్రీమిక్స్ పౌడర్ మొత్తం కలిపి 800 గ్రాములు అండి. ఈ 800 గ్రాములను నేను ఇప్పుడు ఈ 200 గ్రాములు నేను దీన్ని ఆల్రెడీ తూచి రెడీగా ఉంచాను. ఇది 200 గ్రాములు తీసుకుంటున్నాను. అలాగే ఇది జిగత్ పౌడర్ అండి. కేజీకి 200 గ్రాములు తీసుకోవాలండి. కానీ ఇప్పుడు మనం తీసుకుంటుంది 1/2 కేజీ, అంటే ఇది 200 గ్రాములు కాబట్టి దానికి సరిపడా ఇది 50 గ్రాములు మాత్రమే నేను ఇప్పుడు కలుపుతున్నాను. కిందటి వీడియోలో నేను దీని గురించి క్లియర్గా చెప్పాను. దయచేసి నాకు పాత వీడియో కూడాను చూడండి. ఇప్పుడు మనం ఈ 2 బాగా కలుపుకోవాలండి. కలపడానికి చాలా సమయం పడుతుంది కాబట్టి ప్రస్తుతానికి నేను వీడియో స్కిప్ చేస్తున్నాను. జిగత్ పౌడరు, ప్రీమిక్స్ పౌడర్ 2 బాగా కలిపేసామండి. ఇప్పుడు ఇందులో ఈ వాటర్ కలుపుతున్నాను. ఇది 600 ml వాటర్లో మనము పొటాషియం నైట్రేట్ 50 గ్రాములు ఆల్రెడీ కలిపి దీన్ని రెడీగా ఉంచానండి. దయచేసి దీని డీటెయిల్స్ మీరు ఇంత ముందు వీడియోలో చూడగలరు. ఓకే, ఇప్పుడు ఈ వాటర్ని నేను ఇందులో, అంటే ఇంత మొత్తం 600 ml వాటర్కు అవసరం ఉండదండి. ఈ పౌడర్కి సరిపడా మాత్రమే నీటిని నేను కలుపుతున్నాను. నీటిని ఇలాగా చిలకరిస్తూ ఉండాలండి. ఎందుకంటే ఇది మన జనరల్గా మన ఇంట్లో చపాతీలు చేసేటప్పుడు చపాతీ పెట్టి కలుపుతాం కదా, అలాగే జాగ్రత్తగా కలపాలి. మరీ ముద్దలాగా చేయకూడదు, తడి పొడిగా ఉండాలండి. బాగా డస్ట్ పడుతుందండి ముక్కుల్లో, అందుకే నేను ముక్కుల్లో కళ్ళల్లో కూడాను మాస్కు కళ్ళల్లో పడకుండా కూడా ప్లాస్టిక్ది కానీ గ్లాసుది కానీ, లేదా వీలుంటే కళ్ళకి అద్దాలు కూడా పెట్టుకోవచ్చు. స్పెట్స్ పెట్టుకోండి, కళ్ళకు కూడా చాలా మంచిది. నేను వీడియో స్కిప్ చేస్తున్నాను ఎందుకంటే చాలా పెద్ద ప్రొసీజరు, చాలా టైం పడుతుంది. దీన్ని పొటాషియం నైట్రేట్ కలిపిన వాటర్ దీన్ని కలిపేసానండి పూర్తిగా. ఎలాగంటే ఇప్పుడు మనం దీన్ని ఇలాగ పట్టుకొని ఇలా ప్రెస్ చేసామనుకోండి, ఇలాగ ఇది ముద్దలాగా ఉండాలి. అంటే తడి పొడిగా ఉండాలండి. ఇది మరీ ఎక్కువ నీళ్ళు పోయకూడదు, మరీ పొడిగా ఉండకూడదు. ఎందుకంటే మనకి ధూప్ స్టిక్ రావాలి కదా, అందుకని దాన్ని తడి పొడిగా ఉండాలి, కలుపుకోవాలి. గట్టిగా ఇలాగ ప్రెస్ చేస్తే ముద్ద అయ్యేట్లుగా చూసుకోవాలి. ఇప్పుడు దీనికి మన దగ్గర మౌల్డ్ ఉందండి. మౌల్డ్లో దీన్ని వేసుకొని ధూప్ స్టిక్ తయారు చేసుకోవాలి. చూడండి, ఇది మౌల్డ్. ఈ పౌడర్లో ప్రీమిక్స్ కాదు, ఇది ధూప్ స్టిక్ పౌడర్లు ఇలాగా ప్రెస్ చేయాలండి. ప్రెస్ చేసిన తర్వాత ఇది కరపల లాంటిది ఉంటుంది. ఈ కరపల సాయంతో దీన్ని ఇలాగా లోపలికి ప్రెస్ చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేస్తేనే ఇది
ధూప్ స్టిక్ గట్టిగా అవుతుందండి. మీరు ఎన్నో వీడియోలు చూస్తుంటారు. ఈ ధూప్ స్టిక్స్ ఇంట్లోనే తయారు చేయడానికి అందులో కర్పూరం వేయండి, గంధం వేయండి, ఇంకేమైనా వేయండి అని చెప్తూ ఉంటారండి. ఈ కర్పూరము గంధం కనుక కలిపితే మంచిగా తయారవుతుందండి. కానీ దానివల్ల మనకి రేటు బాగా ఎక్కువైపోతుంది, మెటీరియల్ కాస్ట్ ఎక్కువైపోతుంది. దాన్ని మనం కమర్షియల్గా మనం తయారు చేసి కమర్షియల్గా అమ్ముకోవాలనుకున్నప్పుడు మనం అవన్నీ కలిపితే మనకి గిట్టుబాటు కాదండి. ఇందులో ముఖ్యంగా మనం వేయాల్సింది సాంబ్రాణి పౌడర్ అండి. సాంబ్రాణి పౌడరే దీనికి ప్రాణం లాంటిది. ఆ సాంబ్రాణి పౌడర్ ఎక్కువ కనుక వేసుకుంటే చాలు, ఇంకా ఏమీ మనం వేయాల్సిన అవసరమే ఉండదు. ఓకే, ఇలాగ దీన్ని గట్టిగా ప్రెస్ చేయాలండి రెండు వైపులా. రెండు వైపులా ప్రెస్ చేసిన తర్వాత దీని సాయంతో ఈ ప్లేట్లోకి ఓదాంతతోటి ఇలాగా తీయాలండి. తీస్తే అది ఈజీగా ఉండిపోయండి. ఇలాగ బయటకు వచ్చిన తర్వాత దీన్ని ఇలా రెండు పక్కల ప్రెస్ చేయండి. ప్రెస్ చేసి పక్కన ఇంకో ట్రే ఉంది, ఈ ట్రోలో ఇలా పెట్టుకోవాలి. మొత్తం పావు కిలో మనం పౌడర్ కలిపాం కదా, పౌడర్కి ఎన్ని వస్తాయి అనేది నేను చివరిలో చూపిస్తాను. ఓకే, ఇలా ప్రతి ఒక్కటి కూడాను ఇలాగ జాగ్రత్తగా తీసి ఈ ఎడ్జెస్ పోకుండా ఇలా ప్రెస్ చేసి పక్కన వేరే ప్లేట్లో పెట్టుకోవాలండి. అందుకని మనం దీనికి జగత్ పౌడర్ వేసాం కదా, అందుకని ఇది కొంచెం జిగురుగా ఉంటుంది. పేస్ట్ లాగా అయిపోతుంది. పేస్ట్ లాగా అయితేనే మనకి ఇది విడిపోకుండా గట్టిగా ఉంటాయండి. జగత్ పౌడర్ కనుక లేకపోతే ఇది గట్టిగా ఉండవు. ఇలాగ జాగ్రత్తగా తీయాలండి. అర్థమైందా? మొత్తం చేసిన తర్వాత నేను ఎన్ని అనేది నేను మీకు చూపిస్తాను. నేను ముందే చెప్పాను, ఈ జగత్ పౌడర్ కలిపిన తర్వాత మనం పేస్ట్ కన్నా తయారు చేస్తే ఈ పౌడరు ఇవి మొత్తం ఒకేసారి మనం తయారు చేయాలండి. దీని మధ్యలో పని ఆపకూడదు. ఈ పక్కన పెట్టేసి మనం తర్వాత చేసుకోవచ్చు అనుకుంటే మాత్రం ఈ పౌడర్ మొత్తం కూడా గట్టగట్టేస్తుంది. జాగ్రత్తగా గుర్తుంచుకోండి. అందుకే దీన్ని వెంటనే ఇలాగా ధూప్ స్టిక్స్ కింద మనం తయారు చేసి ఉంచుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, మొత్తం పావు కిలో నేను తయారు చేశానండి. కనిపిస్తున్నాయి కదా, అన్నీ ఒకటే సైజులో వచ్చాయి చక్కగా. పావు కిలోకి నేను లెక్క పెట్టానండి, 42 వచ్చాయి. అంటే కేజీకి సుమారు 170 దాకా వస్తాయి. అది కూడాను మన మౌల్డ్ యొక్క సైజుని బట్టి ఉంటుందండి. జనరల్గా మార్కెట్లో ధూప్ స్టిక్స్ చాలా చిన్న సైజు అమ్ముతారండి, కానీ మన ధూప్ స్టిక్ సైజు చాలా పెద్దది. 1 కేజీకి ఎన్ని వస్తాయి, అలాగే దీని యొక్క కాస్ట్ ఎంత పడుతుంది, మనం ఎంతకు అమ్మవచ్చు, దీనికి ఎంత ప్రాఫిట్ వస్తుంది అనేది నేను తర్వాత వీడియోలో నేను మీకు డీటెయిల్గా చెప్తాను. అలాగే దీనికన్నా పెద్ద సైజు మౌల్డ్ కూడా ఒకటి తయారు చేస్తున్నాను. దీనికన్నా చిన్న సైజు మౌల్డ్ కూడా ఒకటి తయారు చేస్తున్నాను, ఎందుకంటే మార్కెట్లో మనం పోటీగా ఉండడం కోసం. రెండవది, ఇది కేవలం భగవంతుని పూజకు మాత్రమే ఉపయోగిస్తారండి. అలా కాకుండా వీటిని మార్కెట్లో ఈగలు దోమలు పోగొట్టడానికి కూడా, ఈ ఎండాకాలం వస్తుంది కదా, ఈగల దోమలు కూడా చాలా ఎక్కువగానే ఉంటాయి.
రోడ్డు మీద చిన్న చిన్న షాపులు ఉంటాయి కదా, రోడ్డు మీద బడ్డీ షాపులు, అలాంటి వాళ్ళకి ఈ ఈగలు దోమలు బెడద చాలా ఎక్కువగా ఉంటుంది. అవి పోగొట్టడం కోసం కూడాను ఇలాంటి ధూప్ స్టిక్స్ సపరేట్గా ఉంటాయి. అవి ఎలా తయారు చేయాలో కూడా నేను తప్పకుండా నేర్పిస్తాను. కాబట్టి నా ఛానల్ కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది చిన్న బిజినెస్ కాబట్టి ఇంట్లోనే ఉండి అతి తక్కువ పెట్టుబడితో చేసే బిజినెస్, అదే ఆదాయాన్ని సమకూర్చే బిజినెస్ కాబట్టి నా ఛానల్ని మీరు 10 మందితో షేర్ చేసుకోండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా నొక్కండి. అప్పుడే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియోకి మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఓకే, థ్యాంక్ యూ.